సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ పట్టణంలో సత్యదేవ్ పండిట్జీ ఆధ్వర్యంలో డాక్టర్ వాసవిచారి ఫంక్షన్ హాల్లో శ్రావణ మాసం పౌర్ణమి రక్షాబంధనం సందర్భంగా దేవయజ్ఞం యజ్ఞోపవిత ధారణ రక్షాబంధనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వాసవాచారి పాల్గొనడం జరిగింది. యజ్ఞాన్ని మించిన పవిత్ర దైవ కార్యం మరొకటి లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఎవరు చనిపోయినా యజ్ఞంలో పాల్గొనవచ్చని, తల్లిదండ్రుల రుణంతో పాటు ఋషి రుణం తీర్చుకోవాలని, యజ్ఞం ద్వారా అన్ని రకాల కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ओम भवतन्नः समरसौ सतेक सावरे पसौ माय जगन्नं समायतवेरसौ शोहो समजनस्वाहा इदं जातवेरोभ्यां नमः ओम सूर्यो ज्योति सूर्या ओम सूर्यो ज्योतिर्वच्छा ओम ज्योति सूर्या ज्योति स्वाहा ओम भगवती ज्योतिर्वच्छा शारं सूर्यो वेतु स्वाहा ओम अग्निर्ज्योतिर्ज्योतिरग्नि स्वाहा ओम अग्निर्वच्छ ज्योतिर्वच्छ स्वाहा ओम स्वाहा ओम सवितुर्देवेन सविता सौरात्रिर्वच्छ विषाणु अग्निर्वेतो ओम गोरक्षे प्राणाय स्वाहा गोरक्षे प्राणाय नमः ओम चित्तवेदिनामहं धर्मपत्नी सुभद्रानामि आयु आरोग्य धर्म अर्थ काम मोक्ष चतुर्विधा पुरुषार्थ सिद्धार्थम यज्ञोपवितदान कर्म भवंतम मुने वेसुकोंडा ओम यज्ञोपवितं परम पवित्रं प्रजापतेयं ओयस्ता आयु समग्रं सुखं यतुक्रम यज्ञोपवितं बलवत्तेजः ओम यज्ञोपवितं सत्ता यज्ञोपवितेन उपनयामि अतुलदे अभियान ओम ओम वस्ताः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो यो न प्रचोदयात् ओम अमृतो नमस्ते स्वाहा ओम अमृताभ्यां नमस्ते स्वाहा ओम सत्यमेधा श्रीमय श्री चेतन स्वाहा ओम मामाशस्तो ओम नसोमे कामस्तो ओम अक्षरो मे कक्षरस्तो ओम कर्णयो मे शोषमस्तो ओम बाहो मे बलवस्तो ओम भोर्मा भोजस्तो ओम अधिष्ठानि लिंगानि संसमावेशः संतो అందులో మొదటిది తల్లిదండ్రుల యొక్క రుణం, తర్వాత ఋషి రుణం, తర్వాత దేవరుణం అని 3 రకాలుగా చెప్పడం జరిగినది. అంటే ఈ 3 రుణాలను తీర్చడానికి కొరకు గుర్తింపుగా మనము యజ్ఞోపవితాన్ని చేసుకుంటాం. ఎవరికైనా ఒక పని అప్పచెప్తే ఇది చూడు నీ భుజాలపైన ఉంది, నీవు చేయాల్సినటువంటి పని అని చెప్పి వాళ్ళ భుజం మీద పెడతాం. అదేవిధంగా మనం కూడా ఈ యొక్క భుజం మీద నుంచి నడుము వరకు వేసుకోవడం జరుగుతుంది. నడుము మనకు బలానికి ప్రతీకమైనటువంటి, భుజము బాధ్యతకు ప్రతీకమైనటువంటి. మరి గుర్తింపు ఏమిటి అని చెప్పంటే, నేను హృదయపూర్వకంగా ఈ యొక్క రుణాలను తీరుస్తాను అని చెప్పని హృదయంకు ఎప్పుడు ఆ యొక్క యజ్ఞోపవిని తాకే విధంగా వేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రుణము అనేది మరి మా తల్లిదండ్రులు చనిపోయినారు, మరి నేను ఎందుకు వేసుకోవాలి అని కూడా అనే ప్రశ్న రావచ్చు. కానీ రుణమే. ఎందుకని చెప్పంటే వాళ్ళ బాధ్యతను మనం ఎంతవరకు వహించినాము, మరి ఇంకా ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది ఒకటి తెలుసుకోవాలి.
వేదంలో ఇంకొక మంత్రం వస్తుంది. ఈ 3 గుణాలు కాకుండా సర్వసాధారణంగా అందరికీ, ఎందుకంటే సన్యాసికి గుంజన ఉండదు, గుర్తుండదు. వానప్రస్థి వరకు రుణాలతో సంబంధం ఉంటుంది. సన్యాసికి ఉండదు, సన్యాసికి ఏ రుణం ఉండదు. ఎందుకంటే సన్యాసి స్వయం యజ్ఞమయంగా అయిపోతాడు కాబట్టి అతనికి ఉండదు. అందుకొరకే వేదం ఒక మాట చెప్పినది. పరారుణ అనేటటువంటి ఒక వేద మంత్రం లోపల ఈ 3 రుణాలు కాకుండా మానవుడికి ఇంకొక రుణము, అది సామాన్యంగా సర్వ సన్యాసికి అందరికీ కూడా వర్తించేటువంటి ఒక రుణం ఉంది. ఆ రుణాన్ని కూడా తీర్చుకోవడానికి కొరకు ఇది ప్రతీకమైనటువంటిది అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో మనకు 4 గుణాలు అవుతాయి. కానీ మామూలుగా మాత్రం 3 రుణాలని మనం లెక్క పెట్టుకుంటాం. కానీ ఈ పరోక్షంగా ఉన్నటువంటి ఒక రుణాన్ని మనం ఎవరు లెక్క పెట్టుకోవాలి. సన్యాసులు కూడా ఆ రుణానికి బాధ్యత వహించవలసినటువంటి అవుతుంది. సన్యాసుల యొక్క లక్ష్యం ఏమిటి, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి, వాళ్ళ యొక్క విధానం ఏమిటి అని చెప్పి అంటే వాళ్ళు అజ్ఞానాన్ని దూరం చేస్తూ జ్ఞానాన్ని ప్రచారం చేయాలి. వేదానికి పూర్తి అంకితమైపోయి వేద ప్రచారాన్ని తిరుక్కుంటూ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంలో సన్యాసి యొక్క లక్ష్యం అది. అందుకొరకు మనము ఈ యొక్క పౌర్ణమి ఋషి తర్పణం, ఋషి రుణం ఏదైతే తీర్చుకోవడానికి కొరకు యజ్ఞోపేతం అందించుకుంటున్నాము. దానికి అది స్వాధ్యాయాన్ని నా ప్రమతమీలం అన్నట్టు, స్వాధ్యాయం చేయకుండా ఎప్పుడు కూడా ప్రమాదం. అన్నం తినకుండా స్వాధ్యాయం చేయండి. ఇంతేకాదు ఇంట్లో శవం ఉన్నప్పటికీ కూడా స్వాధ్యాయాన్ని యోగం చేయాలని చెప్పి యోగం అంతటి గొప్ప విషయం. సామాన్యంగా చనిపోతే పూజలు పురస్కారాలు అన్నీ మానివేస్తారు. కానీ వేరే వాళ్ళు చెప్పదు. ఇంట్లో శవం ఉన్నప్పటికీ కూడా యోగం చేయాల్సిందే, గాయత్రి జపం చేయాల్సిందే, సంధ్య చేసుకోవాల్సిందే, మరి యజ్ఞం కూడా చేయవలసిందే అని చెప్పినాను. ఈ యజ్ఞం చనిపోయినప్పుడు కూడా స్వామి దయానంద గారు సంస్కార విధులు రాస్తాడు. ఈ అంత్యేష్టి వచ్చిన తర్వాత సమయం ఉంటే యజ్ఞం చేయండి, సమయం లేకుండా ఒక 16 ఆవులు దైనిక యజ్ఞం అన్నా ఇంట్లో చేయాలి, తర్వాత తెల్లవారి ఇంకా పెద్దగా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి యజ్ఞము మానవుని యొక్క జీవితంలో అవినాభావ సంబంధం లేనటువంటిది కాబట్టి నిత్యము అగ్నిహోత్రం చేయమని చెప్పి మనకు వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. మరి ఋషి దయానందుడు వారి యొక్క జీవితాంతం కూడా మరి యజ్ఞం యొక్క మహత్వం చెప్పుకుంటూ తన యొక్క